నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు ఎలాగో మీరు జేడి చక్రవర్తి గారి పేరు వచ్చింది, అది సెకండ్ పార్ట్లోకి వెళ్తున్నారు. ఫస్ట్ పార్ట్ వ్యూహం అయిపోయింది అనుకుందాం, రెండో వ్యూహంలోకి వెళ్తాం. మీరు ఇటీవల ఈ వ్యూహం రివ్యూ అప్పుడు ఏదో జరిగిందో గర్జన జరిగిందో, జనగర్జన. అవునండి. ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు త్వరలో సినిమా తీయబోతున్నానని. అవునండి, విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జేడి చక్రవర్తి అన్నాను. కరెక్టేనండి. దానిలోకి వద్దాం. తర్వాత ఇప్పుడు ఎందుకు మీకు అంటే అన్నయ్య తోటి ఎందుకు అప్పుడు చేయాలనిపించలేదు, ఇప్పుడు ఎందుకు అనిపించింది సినిమాకి రావాలని? ఏమైనా కారణం? అంటే అప్పుడెప్పుడు అనిపించలేదండి, నిజమే. అంత ఆలోచన అసలు రాలేదు ఎప్పుడు. అంటే అప్పుడు ఇంత మీడియా, ఇంత యూట్యూబ్లు, ఇలా ఓటీటీలు అవన్నీ లేవు కదండి. సినిమా తీసేంత పరిస్థితులు అప్పుడు లేవు. ఇప్పుడు రిలీజ్ చేయడం కష్టం. తర్వాత ఏ పొరపాటు చేసినా ముందు రాము పేరు పోతుంది కదండి అక్కడ. అందుకని ఏంటంటే అసలు రాముతో కంపారిజన్ లేకుండా ఇండివిజువల్గా తీయాలని ఇది ఏం చేసినా. ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కారణం జేడి చక్రవర్తి. చాలా ఆయనకి విపరీతంగా ప్యాషన్ అండి పని మీద. పని అనుకున్నారంటే 24 గంటలు పని చేసేస్తారు. పైగా తన టెక్నీషియన్ కూడా, డైరెక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్ అన్నీ వచ్చు, రాందంటూ ఏమీ లేదు. బాగా మదర్ కూడా పాడతారు. చాలా చాలా ఇంట్రెస్ట్. ఆయనతో మాట్లాడుతూ బాగా మేము క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి, బాగా బాల్బాటు చక్రితోటి. సో నాకేమనిపించిందంటే చక్రి ఏంటంటే అన్ని సినిమాలు ఒప్పుకోరు, చేయరు. ఏదో తనకు నచ్చినవి చేస్తారు కానీ అన్నీ ఒప్పుకోరు. చేసినవన్నీ అంటే మంచివైతేనే చేస్తారు. హిట్ ఫ్లాప్కి సంబంధం లేకుండా విషయం ఉంటేనే చేస్తారు. దాంట్లో హీరోయిజం కాదు. అందుకని ఇంత టాలెంటెడ్ చక్రి మనకి ఉన్నారు కదా, మనం కూడా ఏమైనా చేస్తే బాగుంటుందేమో అని ఒకటి ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. తర్వాత మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా చాలా బాగా పాడేవాళ్ళు. సపోజ్ మీరు నాకు ఒక ఆఫర్ ఇచ్చారు, పాట రాసిస్తానన్నారు. ఇంకొక అమ్మాయి పాట పాడతానంది, శిరాశ్రీ గారు పాట రాసిస్తానన్నారు. మళ్ళీ ఎడిటర్ ఒక అబ్బాయి నేను చేస్తానన్నాడు. అలా చాలామంది నాకు నేను అనుకున్న వెంటనే బాగా ఆఫర్ ఇచ్చారు. మేము ఉంటాం, మేము చేస్తాం, నీకు ఏది కావాలన్నా చేస్తామని. తర్వాత మా చెల్లెలు జూబ్లీ హిల్స్లో, వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుంది. నేను అనుకున్న కథకి కరెక్ట్గా సూట్ అవుతుంది, వాళ్ళ ఇల్లు సూట్ అవుతుంది. ఆ అమ్మాయి నీకు మా ఇల్లు తీసుకో, నువ్వు ఎలా కావాలంటే అలా వాడుకో అని చెప్పింది. ఇన్ని ఆఫర్లు ఉన్నప్పుడు మనం చేస్తే బాగుంటుంది కదా అని రాముకి చెప్పాను. రాము అన్నాడు, ఏంటి కథ బాగాలేదు, అసలు నాకు నచ్చలేదు, కథ నచ్చలేదు, ఏంటి దాంట్లో ఉండే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి కదా. అంటే ఆ మాట వాడలేదు కానీ ఆ ఎక్స్ప్రెషన్ పెట్టాడు, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్న దాంట్లోకి ఎందుకు నువ్వు వెళ్ళడం అనేది. కథ మార్చు అంటే నేను మార్చనని చెప్పాను. కథ అయితే ఇదే ఉండాలి అంటే సరే నీ ఇష్టం, కానీ ఇదైతే వర్కౌట్ అవ్వదు అన్నాడు. ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను కాబట్టి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే పర్మిషన్ తీసేసుకున్నట్టు లెక్క అనమాట. అంటే వద్దు అనలేదు, అంటే ఎందుకు పని చేయొద్దు అనలేదు, చెప్పేశాను. తర్వాత మా అబ్బాయితో అన్నాడంట, ఏదన్నా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అనుకో హర్ట్ అవుతుంది కదా మళ్ళీ, ఎందుకని వద్దన్నాను అని. అది నాకు అర్థమైంది, తను చెప్పింది ఆ రోజే, తను చెప్పకముందే అర్థమైంది. ఎందుకు అనవసరంగా సమస్యల్లో ఇరుక్కుని చెల్లెలు బాధపడడం ఇష్టం ఉండదు, చెల్లెలు హ్యాపీగా ఉండాలి. వాళ్ళే అస్సలు అంటే ఇంక మీరు 1% బాధపడినా నచ్చదు. కొంచెం కళ్ళల్లో తేడా, కొంచెం కళ్ళు బాధపడుతున్నట్టున్నా, కొంచెం డల్గా ఉన్నా ఖచ్చితంగా అర్థమైపోతుంది. అందుకని అలా అన్నాడంట. సో బట్ నాకేంటంటే ఏదో ఎందుకు వచ్చిందో అంటే టీం చూసుకునే వైజయంతి గారు, మీలాంటి వాళ్ళందరినీ చూసుకుని, అందరు నా చుట్టూ ఉన్నారు కదా, నాకు చేస్తానన్నారు కదా, నేను అడగకుండా మీరు ఆఫర్ ఇచ్చారు నాకు. మీరు ఆఫర్ ఇచ్చారు, సో మీ అందరు హెల్ప్ చేస్తారని నాకు తెలుసు. స్వప్న, మీరు, ఇంత అందరూ చాలా టాలెంటెడ్ కదా. సో ఇంతమంది చెప్పాను కదా ఇందాక, మా ఫ్యామిలీ డాక్టర్ మొయినుద్దీన్ గారు అని, చాలా మంచి యాక్టర్, చాలా బాగా పాడతారు, చాలా బాగా రాస్తారు, అన్నీ ఉన్నాయి ఆయనలో కూడా. వీళ్ళందరూ నా చుట్టూ రోజు కనిపించేస్తుంటే మనం కూడా ఒకటి చేస్తే బాగుంటుంది కదా జీవితంలో, ఏదో ఒక్కటైనా చేద్దాం. ఇప్పటివరకు ఏమీ చేయలేదు. కథ నాదేనండి, కథ నాదే. కథ అంటే ఆ ఊరికి అవుట్లైన్ చెప్తానండి. ఒక
ఇప్పుడు సినిమా మనకి స్క్రీన్ మీద సినిమా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు స్క్రీన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, సరిగ్గా రాదు సినిమా వస్తే ఏదో టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటారు, కానీ అది రాను రాను టెక్నికల్ ప్రాబ్లం కాదు, ఇంకా వేరే ప్రాబ్లం అనేది తెలుస్తుంది ప్రొడ్యూసర్కి. అయితే సమస్య ఏంటంటే అదొక అక్టోబర్లో జరుగుతుంది, కరోనా టైం. కరెక్ట్గా కరోనా అయిపోయి సినిమాలు మామూలుగా రెగ్యులర్గా సినిమాలు స్టార్ట్ అయ్యి పెద్ద సినిమాలు కూడా వచ్చే టైముకి ముందు స్టార్ట్ అవుతుంది ఈ ప్రాబ్లం. సో టెక్నీషియన్స్ని వాళ్ళని పిలిపిస్తారు, కానీ ఈ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ రాదు. చాలా 5,000 కోట్లు పెట్టి తీసిన సినిమాలు రెడీగా ఉంటాయి రిలీజ్ అవ్వడానికి. ఎలా ఉంటుంది ప్రొడ్యూసర్కి? గుండెలు జారిపోతాయి పాప అందరికీ. ఏం చేయాలి? ఇంకోటి ఏంటంటే జరిగింది కొంచెం రూమర్స్ వచ్చేస్తాయి కదా, చిన్నది జరిగినా దెయ్యం వచ్చిందంట, వెనకాల నుంచి కొట్టిందంట, బాత్రూంలో కనిపించిందంట, చీరల రకరకాలుగా వచ్చేస్తాయి కదా. సో దీన్ని ఎలా ఆపాలి, ఏం చేయాలి, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని చాలా ఇండస్ట్రీ అంతా ఉడికిపోతూ ఉంటుంది. అప్పుడు హీరో ఎంట్రీ. సో అలా సొల్యూషన్ ఎలా వస్తుంది ఏంటి చివరికి ఏమవుతుందని సినిమా. అంటే ఇప్పుడు మీరు డైరెక్షన్ చేయడం కోసం చక్రి గారిని మీరు అడిగారు, ఆయనే చేస్తానన్నారు. ఎట్లా జరిగింది మీ ఇద్దరి మధ్యన? నేను ఒకరోజు ఫోన్ చేసి అడిగాను, చక్రి నేను ఇలా సినిమా తీస్తున్నాను, కథ నాదే, కథ మీరు మారిస్తే ఒప్పుకోను, అదే కథ ఉండాలి అంటే మీరు రాముగారికి చెప్పారా అంటే చెప్పాను, వద్దన్నాడు అన్నాను. ఇన్ఫర్మేషన్ అయితే చెప్పారు కదా అంటే చెప్పాను. మరి రాము అడిగాడు ఎవరు డైరెక్టర్ అంటే జేడి చక్రవర్తి అన్నాడు. ఎందుకు చేస్తాడు నీకు అన్నాడు. అంటే నేను అడిగాను చేస్తా అన్నారు అన్నాను. అయితే సరేలే. ఇప్పుడు చెప్పాను ఇలా రాముకి చెప్పాను, చక్రి మరి మీరేమంటారు అన్నాను. చేస్తాను విజయ్ గారు అన్నారు. వెంటనే ఆలోచించలేదు. అదేంటి మీరు అలా వెంటనే ఎలా చెప్పేశారు చేస్తానని? కథ వినలేదు, నాకు అసలు ఓనమాలు రావు, మీరేమో ఫుల్ బిజీ. ఆయన వెబ్ సిరీస్ సినిమాలు 2-3 years వరకు విపరీతంగా బిజీగా ఉన్నారు, నాకు తెలుసు, మీరు రెగ్యులర్గా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. అంటే ఏమన్నారు తెలుసా, విజయ్ గారు మీరు విన్నారో లేదో నాకు తెలియదు, మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఒకే తానులో గుడ్డలు అని. సో రాము గారు మేము అందరం ఒకే తానులో గుడ్డలు, మనం ఏమి సంకల్పం పెట్టుకున్నా అది ఖచ్చితంగా బాగుంటుంది. హిట్ ఫ్లాప్ నేను చెప్పను, కానీ మనం చేసేదైతే మాత్రం మంచిగానే, అది ఇంపార్టెంట్, అది చేద్దాం. ఇంకా అంత ఆలోచించడానికి ఏముంది అన్నారు. ఆలోచించడానికంటే చక్రి మీకు పెద్ద పెద్ద ఆఫర్లు ఏమో మీరు రిజెక్ట్ చేస్తున్నారు టైం లేదని, ఈ పనికిరాని పిచ్చో ఎవరు చెప్తే మీరు అలా వెంటనే ఒప్పేసుకోవడం ఏంటి, నాకు అది అర్థం కాలేదన్నాను. అప్పుడు ఇది చెప్పారన్నమాట, ఒకే దానిలో గుడ్డలు, నాకు అది చాలా నచ్చింది అన్నమాట అని చెప్పేసి ఇంకా తర్వాత చెప్పారు, లేదు నేను తప్పకుండా చేస్తాను విజయ్ గారు, నేను ఏదో మీ డైరెక్టర్ మీరు హీరో కదా అని కథ మారిస్తే ఒప్పుకోరు అని చెప్పారు. అసలు ఆయనే హీరో ఆయనే డైరెక్టర్. అంటే ఏదో ఇది లవ్ స్టోరీలు అలా కాదు కదా, చాలా సీరియస్, చాలా సీరియస్. అంటే దీని యాక్చువల్గా అవుట్లైన్ ఏంటంటే వైజయంతి గారు, నా ఉద్దేశం ఏంటంటే ఎవరు ఏది చేసినా, ఎవరు తప్పు చేసినా రైట్ చేసినా దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి, పరిస్థితులు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఎవరికో పెళ్లి సంబంధం చూస్తున్నాం, అయితే ఫోన్ చేశాను నేను. ఎవరో ఒకరు నాకు నెంబర్ ఇచ్చారు, పలానా వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళు మాట్లాడతారు ఈ సంబంధం గురించి, మీరు చేస్తారని నేను వాళ్ళకి చెప్పాను అన్నారు. సరే చేశాను. చేస్తే అమ్మాయే ఫోన్ ఎత్తింది, పెళ్లి కూతురే ఫోన్ ఎత్తింది. అమ్మ నువ్వు ఎవరు అంటే నేనేనండి, నా పెళ్ళి, నా కోసమే సంబంధం అంటే. అవునమ్మా, ఇలాగ నేను డీటెయిల్స్ చెప్పబోతూ ఉంటే ముందు మీరు డీటెయిల్స్ పెట్టండి అని షార్ప్గా అంటే. అలా కాదమ్మా ఒకసారి నేను 1-2 మాటలు మాట్లాడాక నేను పెడతాను అంటే డీటెయిల్స్ పెట్టండి అని మళ్ళీ వెంటనే చాలా కోపంగా రూడ్గా అంటే. నేను పెట్టేశాను ఫోన్. పెట్టేసి మళ్ళీ ఆలోచించాను, ఏదో చిన్నపిల్ల ఏదో అంటే మాత్రం నేనేంటి పెద్దదాన్ని అయ్యి ఉండి నాకు అంత తొందరపాటు ఏంటి, తప్పు కదా అలాగాని మెసేజ్ పెట్టాడు. నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నేను ఎలా మాట్లాడతాను, అసలు నేను చెప్పేది విను, అప్పుడు నేను డీటెయిల్స్ పంపిస్తాను అని మెసేజ్ పెడితే అమ్మాయి సారీ మేడం, చాలా సారీ, మెసేజ్ బ్రహ్మాండంగా పెడుతుంది అని మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ అలాగే మాట్లాడుతుంది, డీటెయిల్స్ పెట్టండి. మెంటల్గా ఏమైనా తేడానా ఏంటి అనుకున్నాను. అంటే అమ్మాయికి మాట్లాడటం రాదు, మెసేజ్ పెట్టడం వచ్చు, చాలా బాగా సారీ మేడం. అప్పుడు చెప్పింది ప్రాబ్లం ఏంటంటేనంట, వాళ్ళ అమ్మగారు అన్నారంట ఫోన్ వస్తే నాకు ఇవ్వు నేను మాట్లాడతానని చెప్పారట. కానీ ఆ రోజు ఆవిడ ఏదో ఒక పూజలోకి వెళ్తూ ఏదైనా ఫోన్ వస్తే ఎత్తు మాట్లాడు, ఫైనల్గా మా అమ్మగారు మాట్లాడతారని చెప్పు అని చెప్పి లోపలికి వెళ్ళారు. ఆవిడ బాగానే ఉంది.
ఈ అమ్మాయి మా అమ్మగారు మాట్లాడుతా అన్నారండి, ఈ లోపల మీరు ఫోన్ చేశారని చెప్పేస్తే అయిపోయింది కదా. అది చెప్పడం అమ్మాయికి రావట్లేదు. అంటే ఆవిడ ఏం నేర్పించారు, డీటెయిల్స్ కనుక్కో అని చెప్పారు. అది అప్పచెప్పేస్తుంది, ఫోన్ ఎత్తగానే అది అప్పచెప్పేస్తుంది. మెసేజ్ పెట్టింది, చాలా బాగా పెట్టింది మెసేజ్. ఇంత బాగా పెడుతుంది, అమ్మాయి పెడుతుందా ఇంకెవరన్నా మెసేజ్ పెడుతున్నారా, అది మాటలకి మెసేజ్కి సంబంధం లేదేంటి అనుకున్నాను. అనుకుని మళ్ళీ ఫోన్ చేశాను. మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మాయి చెప్పింది, ఇలా మా అమ్మగారు చెప్పారండి. ఇంకొకటి ఏంటంటే సిగ్నల్ కట్ అయిపోతుందంట. అక్కడ సిగ్నల్ కట్ అయ్యే లోపల డీటెయిల్స్ పెట్టమని అడగడానికంటే. అప్పుడు ఏమనాలి, ఇలా సిగ్నల్ కట్ అయిపోతుంది ఏమనుకోద్దండి, కొంచెం ముందు డీటెయిల్స్ పెట్టండి అని చెప్పడం అమ్మాయికి రావట్లేదు. అసలు ఇంకా మగో ఆడో తెలియని వాయిస్ పెట్టేసి డీటెయిల్స్ పెట్టండి అంటుంది. చెప్పింది వినట్లా. అసలు నేను ఎవరు నీకేం తెలుసమ్మా, నేను తెలియదు కదా, నేను ఫలానా అని చెప్పనివి నన్ను అంటే వినట్లేదు. సో అది కొంతమంది మాట తీరాలా ఉంటుంది. ఇప్పుడు చాలా బాగా మాట్లాడారు అంటే మంచోళ్ళు అని కూడా కాదు కదా, నటన అవ్వచ్చు. ఈ అమ్మాయి చాలా బాగా మాట్లాడేసింది, ఈ అమ్మాయిని మన అబ్బాయి కుదిర్చేసుకుందాం అని అనుకోలేము. బాగా మాట్లాడి తర్వాత ఏమన్నా విసిగించవచ్చు, రూడ్గా మాట్లాడి ప్రేమగా చూసుకోవచ్చు. చాలా ప్రేమగా చూసుకుంటారు కొంతమంది రూడ్గా మాట్లాడేవాళ్ళు. మాట తీరు ఒక్కొక్కళ్ళ మాట తీరే అలా ఉంటుంది. అలాగా ఉంటాయి కదండి మనం. సో ఇవన్నీ అనుభవాలు. సో ఎవరితో మాట్లాడినా ఏం చేసినా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. నాకు నేను అర్థమైంది, అయ్యో అనవసరంగా అమ్మాయిని వదిలేయలేదు అనుకున్నాను. పిల్ల చాలా బాగుంది, చక్కగా ఉంది, లక్షణంగా, మాట తీరు లక్షణంగా లేదు. కాకపోతే వాళ్ళ అమ్మగారు మాట వింటుంది కాబట్టి రేపు మన మాట కూడా వింటుంది. ఆ అమ్మాయిని మనం మార్చుకోవచ్చు, అలా మాట్లాడకూడదమ్మా ఇలా మాట్లాడు అని చెప్తే వింటుంది అని అర్థమైంది నాకు. అదైతే ఉంది, చెప్తే వినే స్వభావం ఉంది. ఇప్పుడు నేను పెట్టి మళ్ళీ ఫోన్ చేయలేదు అనుకోండి, ఇంక పోయినట్టేగా. అలాగా అలా ఉంటాయి ఖచ్చితంగా. అలాంటివి చాలా. మాట బాగుంటే మంచోళ్ళు, మాట బాగోపోతే చెడ్డోళ్ళని అనుకోకూడదు. ఖచ్చితంగా చాలా చాలా ఉంటాయండి అలాంటివి. సో అలా ఆ ప్రొసీజర్లో కొంతమంది ఏంటంటే బాగా పనిచేస్తారు, వాళ్ళకి ఇష్టం పని చేయడం అనేది ఇష్టం ఉంటుంది. కొంతమంది ఏమో అదేంటి వీళ్ళు ఇంత ప్యాషన్ ఉంది కదా, ఎందుకు పని చేయరు, ఎందుకు అలా ఖాళీగా తిరుగుతున్నారు అనిపిస్తుంది కొంతమందిని చూస్తే. లేదనుకోండి, లేదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ప్యాషన్, వాళ్ళతో మాట్లాడితే మన ఇంత తెలివా బాబోయ్, మరి వీళ్ళు ఎందుకు ఏ పని చేయట్లేదు అని అనిపిస్తుంది కదా మనకి. దానికి సంబంధించిన దాంట్లో వెళ్ళొచ్చు కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు సపోజ్ మీ ఛానల్ పెట్టలేదు అనుకోండి, సపోజ్ ఎక్కడైనా కలిసాను అనుకోండి మిమ్మల్ని, అవును శశి గారు అమ్మాయి వైజయంతి గారికి అంత తెలివి ఉంది కదా, మరి ఆవిడ ఎందుకు ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చేయొచ్చు కదా, రాయొచ్చు కదా, ఆర్టికల్స్ రాయొచ్చు కదా, ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా అని అనుకుంటాం కదండి మనసులో. వాళ్ళ ఇష్టం, మనం ఎవరు చెప్పడానికి, మనసులో అనిపిస్తుంది. అలాగే బాగా విపరీతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళు చూస్తే నాకు అలా అనిపిస్తుంది, ఏమన్నా చేయొచ్చు కదా అని. ఇప్పుడు నేనేమనుకున్నానంటే, ఓకే నాకు తెలియదు, నాకు చదువు, నా చుట్టూ ఉన్నోళ్ళు చాలా టాలెంటెడ్, ఓపిక, ప్యాషన్ ఉన్నోళ్ళు నా చుట్టూ చాలా నాకు క్లోజ్ వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ. సో ఆ మేఘన అనే అమ్మాయి ఆ రోజు మొన్న మీరు కలిసారో లేదు, తెల్లగా ఒక అమ్మాయి నా పక్కన నుంచి చూడండి, ఆ అమ్మాయి చాలా బాగా పాడుతుందండి. అమ్మాయి వాయిస్ చాలా బాగుంటుంది, బాగా పాడేవాళ్ళు, బాగా రాసేవాళ్ళు నా పక్కనే ఉన్నారు, నాకు క్లోజ్. అప్పుడు నేను కూడా ఏమైనా చేయొచ్చు కదా, టాలెంట్ లేకుండా కూడా చేయొచ్చు కదా అనిపించింది. మీలో ఒక మోటివేషన్, మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఒక మోటివేషన్ కలిగించాలి, అలా అనిపించింది వైజయంతి గారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు సుందరరామూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ అంత టాలెంట్ అయినా కూడా టాలెంట్ని బయటకు లాక్కొచ్చిన వారు విశ్వనాథ్ గారు. అలాగే రాము గారి సినిమాల్లో మంచి పాటలు రాయించుకున్నారు సీతారామ శాస్త్రి గారు చెప్పారు. వాళ్ళు లేని వాళ్ళని కాదు, వాళ్ళకి ఉంది కాబట్టి ఉన్నదాన్ని బయటికి తీసుకొస్తారు. ఉన్నదాన్ని రాము ఏంటంటే వాళ్ళలో ఉన్నది మొత్తం తీసుకొస్తాడు బయటికి, పై పైన కాదు, తనకు ఆ టాలెంట్ ఉంది. సో ఇప్పుడు నేను ఎవరితో అడిగినా నాకు సినిమా చేస్తారా అంటే వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించకుండా చక్రి చెప్పినట్టు చెప్పారు, చేస్తామండి అన్నారు. అంటే అప్పుడు నేను ఇంత మంచి వాళ్ళు, ఇంత టాలెంట్ ఉన్నోళ్ళు, అంత ప్యాషన్ ఉన్నోళ్ళు నా పక్కన ఉన్నప్పుడు నేను చేయగలిగింది ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అనిపించింది. చూద్దాం, ట్రై చేద్దాం, ఒక ప్రయోగం చేద్దాం. ఒకవేళ సినిమా ఆడలేదు, నచ్చలేదు, పోనీ ఏమైంది, ఇప్పుడు నష్టమేం లేదు కదండి, నచ్చకపోతే నచ్చలేదు,
అంతే అంతే. ఆయనతోనే అమ్మో పోతే ఎట్లాగా అని దాంతో పోతే కాకుండా ఎన్నో అంతే కాదు కూడా సంవత్సరానికి 100 సినిమాలు రిలీజ్ అయితే రెండు కూడా ఆడతాయి అంతే, అందులో మంది ఒకటి అంతే అంతే. ఆడేవాటి కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు ఏమనిపించిందో, నాకు చేసిన తృప్తి అయితే ఒకటి ఉంటుంది కదా. డెఫినెట్ గా ఇప్పుడు ఎవరో అయితే చేయరు కదా, నేను వెళ్ళి ఎవరికో ఐడియా చెప్తే వాళ్ళు ఎందుకు తీస్తారు, చేయరు. అందుకని నేనే తీద్దాం. ఇప్పుడు ఎవరో ఐడియా నేను ఎందుకు తీయడం, నా ఐడియానే నేను తీయడం. అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. మీరు కూడా రాము గారిలాగే ఆలోచించి మాట్లాడాలి. అప్పుడు నేను నాది ఐడియా తీసాక తర్వాత ఎవరైనా వచ్చి నాకు చెప్పారనుకోండి, వాళ్ళది కూడా చేస్తాను. అవును అప్పుడు వేరేది అది వేరు.